మరి అనేక మంది ప్రార్థనలు చేయించుకున్నారు. ఇదంతా కూడా దేవుడు మహాకృపను బట్టి, దేవుడు మమ్మల్ని ప్రాంతానికి నడిపించినటువంటి విధానాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరి బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 5వ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్పాడు, యెహోవా నా మాటలు చెవిని బెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము. హల్లెలూయా. కనుక మరి దేవుడు చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచుతామో, నమ్మకం ఉంచుతామో, అప్పుడు మన ప్రార్థనల మీద కూడా దేవుడు మరి చక్కగా వినడానికి ఇష్టపడతాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రభువా యెహోవా నా ప్రార్థన నీ చెవిని బెట్టు నాయనా, నువ్వు ఆలకించిన తండ్రి, నువ్వు ఆలకిస్తే మరి నా జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయి, నా బ్రతుకు బంగారు భవిష్యత్తుగా మార్చబడుతూ ఉంటుంది. కనుక నన్ను లేవనెత్తేవాడు నీవే గనుక నా మాటలు నా ప్రార్థన నీకు అంగీకారములుగా ఉండాలని, నా మాటలు నీ చెవుని పెట్టమని నేను నిన్ను వేడుకుంటున్నానని చెప్పి భక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ యొక్క మరి గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు దేవుణ్ణి అడగడం ద్వారా ఉద్దేశం ఏంటంటే, ఆయనకున్నటువంటి కష్ట పరిస్థితులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని, నన్ను విడిపించేవాడు నీవే కదా ప్రభువా, నన్ను ఒక గమ్యానికి చేర్చే శక్తిమంతుడు నీవే కదా, నేను దేని మీద ఆనుకోలేదు, నీ మీదే నేను ఆనుకుని ఉన్నాను కదా అని చెప్పి దేవుడు ఎంతో గొప్పగా దేవుణ్ణి మరి దావీదు బతిమలాడుకుంటూ మరలా అంటున్నాడు, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమంటున్నాడు. అంటే ఏంటి? నేను పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాను కనుక నేను ఆయన్ని వేడుకుంటూ ఉన్నాను, నేను ఈ గ్రంథాన్ని చదువుతున్నాను, ఆయనలోనే నడుచుతూ ఉన్నాను, ఆయనలోనే దీవించబడుతున్నానని, ప్రభువా నిన్ను నేను ఘనపరిచేవాడిగా ఉండాలని దావీదు యొక్క ధ్యానం మీద లక్ష్యము అనేటువంటిది ఉంచమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా దేవుడు ఈరోజు నీ స్థితి ఏదైనా కూడా దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని ఎడల విశ్వాసముతో నీ జీవితాన్ని మరలా కట్టుకొని నువ్వు పునరుద్ధరించుకొని ముందుకి సాగేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.